హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సతీష్ అట్లా. సో తెలంగాణకు సంబంధించినటువంటి గురుకులాల్లో మోడల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఆరో తరగతికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. అట్లాగే మిగిలిన బ్యాక్లాగ్ సీట్స్ ఏవైతే 7, 8, 9, 10 తరగతులలో బ్యాక్లాగ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో ఇందులో మొత్తంగా వచ్చేసి 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించి 2 సెక్షన్లు ఉంటాయి. స్కూల్లో వచ్చేసి ఒక్కొక్క సెక్షన్లో వచ్చేసి 50 మందిని ఉంచుతారు. సో ఇక మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి పుస్తకాలు కానీ, అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ ఇట్లాంటి అన్నీ కూడా ఉచితంగానే అందించడం అనేది జరుగుతుంది. ఇంకా ఏవైతే మీరు ఐఐటి జేడబ్ల్ఈ ఇంకా నీట్, ఎంసెట్, సిఏ, టీపీటీ, సిఎస్ తదితర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఉచిత శిక్షణను కూడా అందించడం అనేది జరుగుతుంది. సో మధ్యాహ్న భోజనం ఉంటుంది, ఉచిత పాఠ్య పుస్తకాలు ఇస్తారు, ఇంకా ఉచితంగా యూనిఫామ్ కూడా అందించడం అనేది జరుగుతుంది. సో దీని ద్వారా ముఖ్యంగా 6వ తరగతి ఉన్న సీట్లు 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలి ఉన్నటువంటి సీట్లు అనేది భర్తీ చేయడం జరుగుతుంది. ఇక తెలంగాణ మోడల్ స్కూల్లో ప్రవేశాలు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. రిజర్వేషన్ల పరంగా చూస్తే ఏదైతే పాఠశాలలు ఉన్నాయో వాటికి సంబంధించి వాటిలలో 15% సీట్లను ఎస్సీ విద్యార్థులకు, అట్లాగే 6% వచ్చేసి సీట్లను ఎస్టీ విద్యార్థులకు, ఇంకా 29% సీట్లను వచ్చేసి బీసీ విద్యార్థులకు, మిగిలిన 50% సీట్లను జనరల్ అభ్యర్థులకు అనేది కేటాయించడం అనేది జరుగుతుంది. ఇంకా ప్రతి కేటగిరీ నుంచి కేటాయించిన సీట్లలో 3% సీట్లను దివ్యాంగులకు, అట్లాగే 33.33% బాలికలకు కేటాయించడం అనేది జరిగింది. సో ఇక అర్హతలు ఏంటిది అనేది చూస్తే విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రవేశం పొందాలనుకున్న వారు తరగతి ఏదైతే మీరు ప్రవేశం పొందాలనుకుంటున్నారో దాని కింది స్థాయి తరగతి చదువుతున్న వారై ఉండాలి. ఇక 6వ తరగతిలో చేరే విద్యార్థి వయసు వచ్చేసి 2024 ఆగస్టు 31 నాటికి 10 ఏళ్ళు నిండి ఉండాలి. అలాగే 7వ తరగతి వారికి 11 ఏళ్ళు, 8వ తరగతి వారికి 12 ఏళ్ళు, ఇక 9వ తరగతి వాళ్ళకి 13 ఏళ్ళు, 10వ తరగతి వాళ్ళకి 14 ఏళ్ళు నిండి ఉన్నవారై ఉండాలి. ఇక అడ్మిషన్ టెస్ట్కి సంబంధించి పరీక్ష ఎట్లా ఉంటుంది అనేది చూస్తే పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇంకా మీకు అన్ని మల్టిపుల్ చాయిస్ అనేది ప్రశ్నలు ఇస్తారు. ఇక మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం 100 మార్కులు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు ఇస్తారు. ఇక లాంగ్వేజెస్ మినహా అన్ని సబ్జెక్టుల్లో ప్రశ్నలను ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో లాంగ్వేజెస్లో అడగడం అనేది జరుగుతుంది. ఇక 6వ తరగతి ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో 5వ తరగతి సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్, ఇంగ్లీష్ సబ్జెక్టుల నుంచి ఒక్కో దానిలో 25 ప్రశ్నలు అనేది కేటాయించడం జరుగుతుంది. ఇక 7 నుంచి 10 తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలో వచ్చేసి ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టుల నుంచి ఒక్కో దానిలో 25 ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. ఇక కింది తరగతుల సిలబస్ ఆధారంగా ప్రశ్నలు అనేది ఇస్తారు. ఏ అడ్మిషన్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 7వ తరగతిలో అడ్మిషన్ పొందాలనుకున్నారనుకోండి విద్యార్థులు, 6వ తరగతి సంబంధించినటువంటి సబ్జెక్టుల పైన మీకు ఎగ్జామ్ అనేది కేటాయిస్తారు. సో ఇవన్నీ మీరు చాలా తరువుగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. 100 మార్కులకి ప్రశ్నలు అడుగుతారు. సో 100 మార్కుల ప్రశ్నలు 100 మార్కులు కేటాయిస్తారు. సో దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఆ మెరిట్ ఆధారంగా మీకు సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఒకవేళ షెడ్యూల్స్ సంబంధించి ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, మహిళలు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, ఇట్లా స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఆధారంగా కూడా కేటాయించడం అనేది జరుగుతుంది. ఇంకా మీకు వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. ఒక ముఖ్య సమాచారం అనేది చూస్తే పరీక్ష ఫీజు వచ్చేసి జనరల్ కేటగిరీ విద్యార్థులకు వచ్చేసి 200 రూపాయలు ఉంది. ఇక ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వచ్చేసి 125 రూపాయలు మాత్రమే ఉంది. ఇక ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 22 వరకు అవకాశం ఉంది. అట్లాగే హాల్ టికెట్ డౌన్లోడింగ్ ఏప్రిల్ 1 నుంచి చేసుకోవచ్చు. అడ్మిషన్ టెస్ట్ తేదీ వచ్చేసి ఏప్రిల్ 7వ తారీఖు నిర్వహిస్తారు. ఇక విద్యార్థుల సెలక్షన్ లిస్టు విడుదల చేయడం అనేది మే 25న జరుగుతుంది. అట్లాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అడ్మిషన్స్ అనేది మే 27 నుంచి 31 వరకు అనేది నిర్వహించడం జరుగుతుంది. తరగతులు ప్రారంభం వచ్చేసి 2024-25 అకాడమిక్ ఇయర్కు నిర్దేశించినటువంటి ప్రభుత్వం నిర్దేశిస్తారు కదా, సో దాని ప్రకారంగా నిర్వహిస్తారు. ఇక పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ వచ్చేసి తెలంగాణ ms.cgg.gov.in సంప్రదించండి. ఎవరైతే గురుకుల మోడల్ స్కూల్స్లో చదువుకోవాలనుకున్నారో ఇది మొత్తం కూడా వచ్చేసి ఇంగ్లీష్ మాధ్యమంలో పాఠశాల అనేది ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అన్నట్టు. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో దానికి రిలేటెడ్గా, ఎవరైతే అకాడమికల్ రిలేటెడ్గా ఉన్నారో దానికి సంబంధించి అంటే గ్రామీణ స్థాయికి సంబంధించి ప్రాంతాలలో ఉండే వారి యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 1,50,000 వరకు ఉండాలి. అట్లాగే పట్టణ
నగరాలలో ఉండేటటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళదైతే 2 లక్షల వరకు యాక్సెప్ట్ చేస్తారు. సో దీని ప్రకారంగా చూసుకొని అప్లై చేసుకోండి.